AH15. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వేసవిలో దయగల అత్తాకోడళ్ళు. అది మే నెల కావటంతో ఎండలు దారుణంగా మండిపోతున్నాయి. ఒక ఊళ్ళో ఉంటున్న శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు పేదవాళ్ళు కూడా చల్లని నీళ్లు తాగాలని ప్రతి ఇంటికి వెళ్లి ఒక్కొక్క మట్టి కుండని ఉచితంగా పంపిణీ చేశారు. ఊరి బస్టాప్ దగ్గర చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు. దాహం అని వచ్చిన వాళ్ళకి ప్రసాదు నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఒకరోజున రైతు దానయ్య బాధగా అత్తాకోడళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మా శారదమ్మ తల్లి, అనామిక తల్లి, పశువుల్ని, పక్షుల్ని, అడవి జంతువుల్ని మీరే కాపాడాలమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానయ్య, ఏడవకుండా బాధపడకుండా సమస్య ఏంటో చెప్పు. అవును బాబాయ్, ఏడుస్తూ చెప్తే మాకెలా తెలుస్తుంది చెప్పు. శారదమ్మ తల్లి, మేత కోసం పశువుల్ని మన ఊరి పక్కనే అడవిలోకి తీసుకెళ్తామని మీకు తెలుసుగా అని దానయ్య చెప్తూ ఉంటే శారద మధ్యలోనే కల్పించుకొని, దానయ్య, నీది చాలా మంచి మనసు. చాలా బాగా ఆలోచించి మా దగ్గరకు వచ్చావు. పశువుల కోసం, జంతువుల కోసం, పక్షుల కోసం అడవిలో ఒక పెద్ద వాటర్ పంపు కట్టిస్తాను. అందులో ప్రతిరోజు నీళ్లు నింపుతావు, సరేనా అని చెప్పింది. అడవిలో పెద్ద నీళ్ల సంపు ఉంది తల్లి, కాపోతే అదంతా చెత్తా చెదారంతో నిండిపోయింది. దాన్ని శుభ్రం చేసి అందులో నీళ్ళ నింపుతాం. అదెక్కడుందో చూపించు అని అత్తాకోడలు కలిసి దానయ్య వెనకాల అడవిలోని నీళ్ల సంపు దగ్గరికి వచ్చారు. అది మొత్తం చెత్తతో నిండిపోయింది. ఇద్దరూ ఎంతో కష్టపడి ఆ చెత్తని తీసేసి ఆ నీళ్ల సంపును శుభ్రం చేశారు. 1 గంట తర్వాత పశువులు, పక్షులు, పిట్టలు, జంతువులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి పెద్ద పులి కూడా వచ్చింది. ఆ పెద్ద పులిని చూసి అనామిక భయపడింది. అత్తయ్య, భయపడబాక్కోళ్ళ, అదిప్పుడు మనల్ని చంపుదామని రాలా, దాహంతో వచ్చింది. కావాలంటే చూడు, నీళ్లు తాగేసి వెళ్ళిపోద్ది, ఏం చేయదు. నేను నీ పక్కనే ఉన్నానుగా అని శారద ధైర్యం చెప్పినా అనామికలో భయం పోలేదు. పెద్ద పులి నీళ్ల దగ్గరికి వచ్చింది. కడుపు నిండుగా నీళ్లు తాగింది. అత్తాకోడళ్ల వైపు చూసింది. చూసావా కోళ్ళ, మనం నీళ్ళు ఇచ్చామని మనకది కృతజ్ఞత చెబుతుంది. అవునత్తయ్య, ఈ జన్మకి ఇది చాలు. మన జన్మ ధన్యమైంది కోళ్ళ. ఎకనుంచి ఈ ఎండాకాలం పోయేంతవరకు మనం రోజు నీళ్లు పోస్తూనే ఉండాలి, శుభ్రం చేస్తూనే ఉండాలి. అలాగే అత్తయ్య అని అత్తాకోడలు మాట్లాడుకొని ఇక ఆ రోజు నుంచి ఉదయం, సాయంత్రం రోజుకి 2 పూటలా నీళ్ల సంపుని శుభ్రం చేస్తున్నారు. నిండుగా నీళ్లు పడుతున్నారు. పశువులతో, పిట్టలతో, జంతువులతో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. ఓ రోజున, ఇంకా మనం ఏమైనా చెయ్యాలి కోళ్ళ? ఇంకా అంటే ఏం చేద్దాం అత్తయ్య? కోళ్ళ, ఇప్పుడే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఆలస్యం చేయకుండా చెప్పండి అత్తయ్య. ప్రతి ఒక్కరూ చల్లగా నీళ్లు తాగాలని ప్రతి ఇంటికి కొండనిచ్చాం. దాహంతో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని బస్టాప్ దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. అడవిలో పశువులు, జంతువులు, పక్షులు దాహంతో బాధపడకూడదని నేల సంపుని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మన ఇంటి ముందు మజ్జిగ స్టాండ్ పెట్టాలనే ఆలోచన వచ్చింది కోళ్ళ. మజ్జిగ స్టాండ్ పెడదామా? అవును కోళ్ళ, వేసవిలో దాహం తీర్చే మజ్జిగ, చల్లని నీళ్లు పేదాళ్ళకి ఉచితంగా ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం మనకుంటది. అత్తయ్య, ఐడియా సూపర్, కానీ బాగా ఖర్చు అవుద్దేమో. ఖర్చు గురించి ఆలోచించకుండా మన దయతో చేస్తే దేవుడు చూస్తాడు, మనల్ని నిత్యము కాపాడతాడు కోళ్ళ. మనకు ఉన్నంతలో మనం చేద్దాము. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టుగా ఉచిత మజ్జిగ పంపిణీ చేద్దాం. నేను సాయంత్రం పెరుగు సుబ్బమ్మ ఇంటికెళ్ళి రేపటి నుంచి తన దగ్గరున్న పెరుగు మొత్తం మనకే కావాలని చెప్పేసి వస్తాను. సాయంత్రం వరకు ఎందుకు కోళ్ళ? నా ఫోన్ తీసుకురా, ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడేస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య. అలా లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి శారదకిచ్చింది అనామిక. కోళ్ళ, సుబ్బమ్మకు ఫోన్ చేసి. అనామిక సుబ్బమ్మకి ఫోన్ చేసి శారదకిచ్చింది. హలో, ఎవరు? సుబ్బమ్మత్త, నేను శారదని. శారద, ఏంటి ఫోన్ చేసావు? ఏం కావాలి? ఏమి లేదులే సుబ్బమ్మత్త. ఏమి లేనప్పుడు ఎందుకే ఫోన్ చేసావు? పెట్టి కాసేపు పడుకుంటాను. అయ్యో సుబ్బమ్మత్త, నీ నుంచి ఒక చిన్న సహాయం కావాలి. ఏం సహాయం కావాలి శారదా? మన ఊరిలో ఉచితంగా మజ్జిగ పంచాలనుకుంటున్నాము. నీ దగ్గరున్న పెరుగు మొత్తం రోజు మనకే కావాలి. ఏంటి, ఉచితంగా మజ్జిగ పంచుతావా? మీ అత్తాకోడళ్ళు చాలా మంచి పని చేయాలనుకుంటున్నారు. నా దగ్గరున్న పెరుగంతా తీసుకోండి, డబ్బులు తర్వాత చూసుకుందాం. సర్లే సుబ్బమ్మత్త, దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది శారద. అత్తయ్య, చాలా సులువుగా అయిపోయింది.
మంచి పని అంటే అట్టకి సులువుగా జరుగుద్ది కోళ్ళ. ఇక అదంతే. అని శారద చెప్తూ ఉండగా రమేష్ తినటానికి వచ్చాడు. ఎళ్ళు కోళ్ళ, కొడుకు వచ్చాడు, అన్నం పెట్టు. అని చెప్పగానే అనామిక వెళ్ళిపోయింది. ఇక రమేష్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. శారద కూలర్ పెట్టింది. అనామిక అన్నం పెట్టింది. చల్లని గాలికి రమేష్ అనామిక చేసిన కమ్మని భోజనం కడుపు నిండా తిన్నాడు. అత్తాకోడలు మాట్లాడుకుంటున్న ఉచిత మజ్జిగ పంపిణీ గురించి చెప్పారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా, అలాగే చేయండి అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బమ్మ ఇంటి నుంచి పెద్ద బిందెలో పెరుగు తీసుకొచ్చింది. అనామిక మజ్జిగ కలిపింది. అత్తయ్య, మజ్జిగ సూపర్గా తయారైంది, ఒకసారి నేను తాగి చూస్తాను అని శారద తాగింది. శారదకి బాగా నచ్చింది. అబ్బా, చల్లదనం అంటే ఇదే, ఎవరు తాగినా దాహం మర్చిపోతారు అని ఇద్దరూ ఇంటి ముందు ఒక పెద్ద టేబుల్ వేసి 2 మట్టి కుండలు పెట్టారు. ఆ కుండల నిండా మజ్జిగ పోశారు. గ్లాసులు కడిగి వరుసగా పెట్టారు. అత్తయ్య, బోర్డు కూడా పెట్టేద్దాం. పెట్టుకోళ్ళ, పేరు పెద్దగా రాయ్. ఉచిత మజ్జిగ పంపిణీ అని పెద్దగా రాసి ఒక బోర్డు పెట్టింది అనామిక. బాగుంది కోళ్ళ, ఎవరొచ్చినా సిగ్గుపడకుండా తాగుతారు. కొద్దిసేపటికే బస్టాప్ దగ్గర నుంచి గోపయ్య అనే ప్రయాణికుడు నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖమంతా చెమట కారుతుంది. అమ్మా, కొంచెం నీళ్ళిస్తారా? నీళ్లు కాదు పెద్దయ్య, మజ్జిగ. మజ్జిగ తాగండి, బావుంటుంది అని చెప్పగానే గోపయ్య ఆశ్చర్యపోయాడు. మజ్జిగ డబ్బులెంతమ్మా అని అడిగాడు. డబ్బులేం వద్దులే పెద్దాయనా, ఉచితంగా నెత్తన్నాం, తాగు అని శారద చెప్పగానే గోపయ్య సంతోషపడ్డాడు. అనామిక ఒక గ్లాస్ నిండా మజ్జిగ పోసి ఇచ్చింది. గోపయ్య గ్లాసు మజ్జిగ తాగి ఊపిరి పీల్చుకున్నాడు. చాలా చల్లగా రుచిగా ఉంది తల్లి, మీకు ఆ దేవుడి దీవెనలు ఇవ్వాలి. ఇంకో గ్లాస్ తీసుకో పెద్దాయనా అని మరొక గ్లాస్ ఇచ్చింది. గోపయ్య ఆనందంగా తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య, ఈ పెద్దాయన మజ్జిగ తాగి ఎంతో సంతోషపడ్డాడు కదూ? అవును కోళ్ళ, చాలా సంతోషపడ్డాడు. పైగా మనకి దీవెనలు కూడా ఇచ్చి వెళ్ళాడు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న మేఘన అక్కడికి వచ్చింది. అనామిక మజ్జిగ గ్లాస్ ఇచ్చింది. మేఘన ఆ మజ్జిగ తాగేసి వాటర్ బాటిల్ ఇచ్చింది. ఇంటి దగ్గర అమ్మా నాన్న ఉన్నారు కదక్క, వాళ్ళ కోసం. అయ్యో, తీసుకెళ్ళి చెల్లి, ఇంకొక బాటిల్ ఉన్నా ఇవ్వు, అందులో కూడా మజ్జిగ పోసిస్తాను అని చెప్పి బాటిల్ నిండా మజ్జిగ పోసింది. మేఘన కూడా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ అత్తాకోడళ్ళు మజ్జిగ పోస్తూనే ఉన్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజున ధనవంతుడైన సుదర్శన్ అక్కడికి వచ్చాడు. ఏంటి శారదమ్మ, ఉచితంగా మజ్జిగిస్తున్నారా? అవును బాబుగారు. ఎందుకు? ఎందుకేంటి బాబుగారు, దాహం తీరుద్దామని. ప్రజలందరి దాహం తీరుస్తూ ఉచితంగా మజ్జిగిస్తే మీకు నష్టం కదా? కాదు బాబుగారు, మనసుకి లాభం. అనామిక ఆ మాట చెప్పగానే సుదర్శన్ వెటకారంగా, మీరు చాలా గొప్పవాళ్ళు అని అన్నాడు. గొప్ప ఆళం కాదులే బాబుగారు, మేం మనుషులు అంతే, మీరు కూడా తాగండి. ఆ ధనవంతుడికి కూడా మజ్జిగిచ్చారు అత్తాకోడళ్ళిద్దరు. ఆయన తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అత్తాకోడళ్ళిద్దరూ కలిసి వారి దయగల హృదయాలతో ఆ వేసవిలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ అత్తాకోడలికి తోచిన సహాయం చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆనందంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.